ప్రపంచంలో విస్తీర్ణం పరంగా ఆస్ట్రేలియా 6వ అతిపెద్ద దేశం. ఇది ఎంత పెద్దదంటే దీని టోటల్ ఏరియాలో ఇండియా లాంటి 2 పెద్ద దేశాలు సరిపోతాయి. కానీ సాడ్ విషయం ఏమిటంటే నేడు ఆస్ట్రేలియాలో దాదాపు 95% భూభాగం ఖాళీగా ఉంది. ఇది వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఒకసారి ఈ మ్యాప్ని చూడండి. ఇందులో కనిపించే ఎల్లో డాట్స్లో ఆస్ట్రేలియా యొక్క 90% జనాభా కేవలం 0.22% భూభాగంలో మాత్రమే నివసిస్తున్నారు. అంటే 1% కంటే కూడా తక్కువ భూభాగంలో ఈ దేశం జనాభా నివసిస్తుంది. అది కూడా సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, పెర్త్, అడిలేడ్ లాంటి 5 పెద్ద నగరాల్లో మాత్రమే. ఇక్కడ ఈ దేశానికి సెంట్రల్లో కనిపిస్తున్న ఈ భాగంలో మనుషులు జీవించడం దాదాపు అసాధ్యం. అయితే ప్రపంచంలోనే 6వ అతిపెద్ద దేశమైన ఆస్ట్రేలియాలో 95% భూభాగం ఎందుకు ఖాళీగా ఉంది? ఆ దేశంలో జరిగిన అతి భయంకరమైన చర్యలకు కారకులు ఎవరు? మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పూర్వం ఆస్ట్రేలియాలో నివసించే ఒరిజినల్ ఆస్ట్రేలియా వాసుల్ని అబోరిజిన్స్ అని పిలుస్తారు. కానీ నేడు ఆస్ట్రేలియా అంతటా కేవలం ఈ తెల్ల జాతీయులు మాత్రమే కనిపిస్తారు. మరి అసలైన ఆస్ట్రేలియా వాసులు ఎక్కడ? వారితో ఏమైంది? బ్రిటిషర్లు మన దేశ ప్రజలపై చేసిన క్రూరమైన పనుల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. బ్రిటిష్ వారు అధికారంలో ఉన్నప్పుడు లక్షల మంది భారతీయుల్ని ఎలా చంపారో, వారిని ఎలా టార్చర్ చేశారో, వారిని ఎలా దోచుకున్నారో మనందరికీ తెలుసు. కానీ ఆస్ట్రేలియా ప్రజలపై బ్రిటిష్ వారు చేసిన అకృత్యాల గురించి మీరు ఎక్కడా విని ఉండరు. వీటి గురించి ఏ పుస్తకంలో కూడా చెప్పబడలేదు. బ్రిటిషర్లు ఆస్ట్రేలియా ఒరిజినల్ ప్రజలపై ఏ లెవెల్లో మారణహోమం సృష్టించారు, ఏ లెవెల్లో అక్కడి ప్రజల్ని హింసించారో తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు, కోపంతో రగిలిపోతారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఈ ఆస్ట్రేలియా యొక్క జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ కంటే కూడా దాని హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ విషయాలనే మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఆస్ట్రేలియా రాజధాని ఏది? నెంబర్ 1 కాన్బెర్రా, నెంబర్ 2 సిడ్నీ, నెంబర్ 3 పర్త్, నెంబర్ 4 బ్రిస్బేన్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. బ్రిటిషర్లు ఆస్ట్రేలియాపై చేసిన మారణకాండ గురించి తెలుసుకునే ముందు మనం ఆస్ట్రేలియా హిస్టరీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నేను మీకు ముందుగా చెప్పినట్లు ఆస్ట్రేలియాలో ఒరిజినల్ నివాసులు అబారిజిన్స్ అండ్ టోరో స్ట్రేట్ ఐలాండర్లు. బ్రిటిష్ వాళ్ళు ఆస్ట్రేలియాను డిస్కవర్ చేయకముందు వీళ్ళంతా అడవుల్లో నివసించేవారు అండ్ అక్కడే వేటాడడం, ఆహారం తినడం లాంటివి చేసేవారు. అంతేకాదు వేటకు కావలసిన ఆయుధాలని, వనమూలికల్ని అక్కడి నుంచే కలెక్ట్ చేసుకునేవారు. వీళ్ళకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా తమ భూముల్ని కమర్షియల్గా చూడలేదు. వీళ్ళు తమ భూములకు ఓనర్లమని ఎప్పుడూ చెప్పుకోలేదు. అందుకే వీళ్ళ కల్చర్లో ల్యాండ్ ఫెన్సింగ్ అనే కాన్సెప్టే లేదు. అదే మరోపక్క 17th సెంచరీలో ట్రేడింగ్ పేరుతో యూరోపియన్లు ప్రపంచమంతటా ప్రయాణించి న్యూ ల్యాండ్ రిసోర్స్లను ఎక్స్ప్లాయిట్ చేసే పనిలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో ఈ యూరోపియన్ల ముఠా ఇండియా, ఆఫ్రికా, అమెరికా లాంటి దేశాలను సీ రూట్ ద్వారా డిస్కవర్ చేశారు. అదేవిధంగా జనవరి 26, 1788 నాడు కొంతమంది బ్రిటిషర్లు ఆస్ట్రేలియాలోని నేడు సిడ్నీగా పిలువబడే బాట్నీ బేలో ల్యాండ్ అయ్యారు. అయితే బ్రిటిషర్లకు ఆస్ట్రేలియన్ ప్రజల కల్చర్లో ల్యాండ్ ఫెన్సింగ్ లేదు అనే విషయం తెలిసింది. దాంతో బ్రిటిషర్లకు ఒక గొప్ప ఆపర్చునిటీ దొరికిందని భావించారు. అంతేకాదు వాళ్ళు డిస్కవర్ చేసిన ఆ ప్రాంతానికి ఒక కొత్త పేరును కూడా ఇచ్చారు. అదే టెరా న్యూలియస్, అంటే ఆ ప్రాంతానికి రాజు లేడు అని అర్థం. అయితే స్టార్టింగ్లో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన కొంతమంది బ్రిటిషర్లకు అక్కడి ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఆస్ట్రేలియాకు వచ్చింది కేవలం ఈ కొంతమంది మాత్రమే కాదు. వాళ్ళతో పాటు తమ దేశంలోని ఖైదీలను, దొంగలను, హంతకులను వెంటబెట్టుకుని వచ్చారు. బ్రిటిషర్ల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆస్ట్రేలియాని బ్రిటిష్ యొక్క పీనల్ కాలనీగా ఏర్పాటు చేయడం. ఇక్కడ పీనల్ కాలనీ అంటే ఒక దేశ ప్రభుత్వం తమ దేశంలోని ఖైదీలను శిక్షల పేరిట ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పంపించి వారితో అక్కడ బలవంతంగా కూలి పనులు, ఇతర పనులు చేయిస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటిషర్లు మన దేశంలో నిర్మించిన కాలాపానీ జైలు. 1788 నుంచి 1868 వరకు అంటే దాదాపు ఒక శతాబ్ద కాలంలో బ్రిటిష్ దాదాపు 1,62,000 మంది నేరస్తుల్ని ఆస్ట్రేలియాకు తీసుకువచ్చారు.
ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే బ్రిటిషర్లు ఆస్ట్రేలియాలో ఒక పీనల్ కాలనీ నిర్మిస్తున్నారు అనే విషయం అక్కడి స్థానిక ప్రజలకు ఏమాత్రం తెలియదు. ఈ విషయం గురించి వాళ్ళకు తెలియకుండా ఉండేందుకు బ్రిటిషర్లు అక్కడి ప్రజలకు లేనిపోని మాటలతో కవ్వించారు. తమకు ఎడ్యుకేషన్ ఇస్తామని, అందరినీ డెవలప్ చేస్తామని మాయమాటలు చెప్పి నమ్మించారు. స్టార్టింగ్లో వాళ్లకు కేవలం కొంత భూభాగం ఇవ్వండి అని తీసుకుని ఆ ప్రాంతాన్ని సెక్యూర్ చేసుకున్నారు. ఎలా అయితే బ్రిటిషర్లు మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఒక బేస్ని ఏర్పాటు చేసుకున్నారో అచ్చు అలాగే ఆస్ట్రేలియాలో కూడా తమ కార్యకలాపాల కోసం ఒక బేస్ని ఏర్పరచుకున్నారు. అయితే ఈ బ్రిటిషర్లు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, ఈ బ్రిటిష్ వాళ్ళు తమతో పాటు ప్రాణాంతక వ్యాధులు తీసుకువచ్చారు. అప్పటి వరకు ఆ వ్యాధుల గురించి ఆస్ట్రేలియా ప్రజలకు ఏమాత్రం తెలియదు. వారి దగ్గర దానికి సంబంధించిన ఇమ్యూనిటీ కూడా లేదు. ఉదాహరణకి ఫ్లాష్ బ్రాంకౌటిస్, మీసెల్స్, స్కార్లెట్ ఫీవర్, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, వూపింగ్ కాఫ్ లాంటి వ్యాధులు అప్పటి వరకు ఆస్ట్రేలియా నేలపై ఎవరికీ సోకలేదు. కాబట్టి అక్కడి ప్రజలకు ఆ వ్యాధులకు సంబంధించిన ఇమ్యూనిటీ లేదు. ఇమ్యూనిటీ లేకపోవడంతో ఈ వ్యాధి కారణంగా చాలామంది మరణించారు. కేవలం ఒక సిడ్నీ ప్రాంతంలోనే దాదాపు 50% ప్రజలు మృత్యువాత పడ్డారు. పోర్ట్ ఫిలిప్లో కూడా ఇలాగే జరిగింది. అక్కడ కూడా దాదాపు 50% జనాభా ఈ వ్యాధుల కారణంగా మరణించారు. అలా ఈ వ్యాధులు ప్రతి సంవత్సరం ప్రజల ప్రాణాలని బలికొంటూనే పోయింది. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఏ బ్రిటిషర్ల కారణంగా అయితే ఈ వ్యాధులు వచ్చాయో వాళ్ళు మాత్రం కేవలం చూస్తూ ఉండిపోయారు. ఈ వ్యాధులకు బ్రిటిష్ వారి దగ్గర ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ ఆస్ట్రేలియన్ ప్రజలకు ఆ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఆస్ట్రేలియా వాసులు చనిపోవాలని వారిని అలాగే వదిలేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఘటనే మన ఇండియాలో కూడా జరిగింది. 1900 సమయంలో కలరా, స్మాల్ పాక్స్, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు స్ప్రెడ్ అయినప్పుడు మన దేశంలో దాదాపు 30 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే బ్రిటిషర్ల దగ్గర ఈ వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఒక్క ఇండియన్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వలేదు. సేమ్ ఇదే పరిస్థితి ఆస్ట్రేలియా వాసులకు కూడా ఎదురైంది. నెంబర్ 2, నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు మొదట్లో బ్రిటిషర్లు కొంత భూభాగం మాత్రమే కావాలని తీసుకున్నారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆస్ట్రేలియా భూముల్ని ఆక్యుపై చేసుకుని ఫెన్సింగ్ పడడం స్టార్ట్ చేశారు. అలా చూస్తుండగానే వీళ్ళు నేటి హోబార్ట్, మెల్బోర్న్, బ్రిస్బెన్లో స్ప్రెడ్ అయ్యారు. స్థానిక ప్రజలు అప్పటి వరకు తమకు నచ్చినట్లుగా ఉండేవారు, నచ్చినట్లు పనులు చేసుకునేవారు. వన్స్ దేశమంతా బ్రిటిషర్లు స్ప్రెడ్ అవ్వడంతో వాళ్ళు బలవంతంగా పనులు చేయాల్సి వచ్చింది. ఎక్కడెక్కడైతే బ్రిటిషర్లు ఫెన్సింగ్ చేశారో ఆ ప్రాంతంలో ఆస్ట్రేలియా ప్రజలు వేటాడడం, అక్కడి మంచినీళ్లు తాగడం, అక్కడి నుంచి ఫుడ్ ఐటమ్స్ని కలెక్ట్ చేయడంపై బ్యాన్ విధించారు. ఈ విధంగా కేవలం కొన్ని సంవత్సరాల్లోనే బ్రిటిషర్లు అక్కడి ప్రజలపై అధికారం చెలాయించడం స్టార్ట్ చేశారు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఆస్ట్రేలియన్ ప్రజల భూముల్లోనే వారితో బలవంతంగా కూలి పనులు చేయించారు. అంతేకాదు అక్కడి మహిళలపై, వారి పిల్లలపై అత్యాచారం చేసేవారు. ఈ బ్రిటిషర్లు ఎంత నీచులంటే ప్రెగ్నెంట్ మహిళలతో సైతం బలవంతంగా పనులు చేయించేవారు. వాళ్ళను సముద్రంలో నెట్టేసి ముత్యాల్ని తీసుకురమ్మని హింసించేవారు. రోజు రోజుకి బ్రిటిషర్ల ధారణలు ఎక్కువడంతో 1795లో ఆస్ట్రేలియన్ ప్రజలు తిరుగుబాటు చేశారు. వారి మధ్య ఒక యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధం దాదాపు 100 సంవత్సరాల వరకు కంటిన్యూ అయింది. ఈ యుద్ధం కారణంగా దాదాపు 90% కంటే ఎక్కువ మంది ఆస్ట్రేలియా ప్రజలు అంతమైపోయారు. ఎస్, 3 నుంచి 7.5 లక్షల మధ్య ఉన్న ఆస్ట్రేలియన్ పాపులేషన్ 1900 సంవత్సరం వచ్చేసరికి 30,000కు పడిపోయింది. ఎందుకంటే ఈ యుద్ధంలో లక్షలాది మంది నేటివ్ ఆస్ట్రేలియన్స్ మృత్యువాత పడ్డారు. అయితే నిజానికి ఆస్ట్రేలియా డిస్కవరీ అయిన తర్వాత నెక్స్ట్ 3 శతాబ్దాల్లో అనేక దేశాల వారు ఇక్కడ ట్రేడింగ్ కోసం వచ్చారు. వారిలో జర్మన్స్, చైనీస్, జపనీలు కూడా ఉన్నారు. అప్పటిదాకా 50 లక్షల వరకు ఉన్న నేటివ్ ఆస్ట్రేలియన్ సంఖ్య ఈ యుద్ధాల తర్వాత 90% జనాభా కనుమరుగైపోయింది. ఇంత జరిగినప్పటికీ బ్రిటిషర్లు అక్కడితో ఆగకుండా మిగిలి ఉన్న 10% జనాభాని కూడా అంతం చేయాలని పూనుకున్నారు. అందుకోసం వారు ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే వరల్డ్ వార్కి తమ తరపున ఆస్ట్రేలియన్ ప్రజల్ని యుద్ధంలో పాల్గొనాల్సిందిగా బలవంతం చేశారు. 1914 వరల్డ్ వార్ 1లో బ్రిటిషర్లు ప్రతి 5గురిలో ఒకరిని యుద్ధానికి పంపించారు. ఆస్ట్రేలియన్ ఫేమస్ వెబ్సైట్ అయిన ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్ డేటా ప్రకారం ఈ యుద్ధంలో బ్రిటిష్ 18 నుంచి 44 సంవత్సరాల వయసు గల 4,16,089 మందిని యుద్ధానికి పంపించింది. బాధాకరమైన విషయం ఏమిటంటే వీరిలో దాదాపు 40% ప్రజలు తిరిగి ఇంటికి రాలేదు. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో మేల్ పాపులేషన్ బాగా పడిపోయి ఉంటే 1942లో మరోసారి వరల్డ్ వార్ 2కి ఆస్ట్రేలియా ప్రజల్ని బలవంతంగా పంపించారు ఈ బ్రిటిషర్లు. అప్పటికే ఆస్ట్రేలియా బ్రిటిషర్ల కాలనీగా మారడంతో మరోసారి చాలామంది ఆస్ట్రేలియన్ మేల్స్ చంపబడ్డారు. అంతేకాదు
1942-43 మధ్య జపాన్ ఆస్ట్రేలియా ఉత్తర భాగంలో 90కి పైగా ఎయిర్ అటాక్స్ని చేసింది. సింపుల్గా చెప్పాలంటే 2 ప్రపంచ యుద్ధాల కారణంగా ఆస్ట్రేలియా పాపులేషన్ చాలా వరకు తగ్గిపోయింది. అందులోనూ మేల్ పాపులేషన్ ఘోరంగా పడిపోయింది. ఇక ఈ భయంకరమైన యుద్ధాల తర్వాత ఆస్ట్రేలియా పాపులేషన్ మరింత కంట్రోల్ అవ్వడానికి కారణం అక్కడి ఒక పాలసీ. నేను మీకు ముందుగా చెప్పినట్లు బ్రిటిషర్లు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిందే ఆ ప్రాంతాన్ని కబ్జా చేసి దాన్ని మరో బ్రిటన్గా మార్చడానికి. అందుకోసం వీళ్ళు ఇమిగ్రేషన్ రిస్ట్రిక్షన్ యాక్ట్ 1901ని తీసుకువచ్చారు. ఈ యాక్ట్ని వైట్ ఆస్ట్రేలియన్ పాలసీ అని కూడా అంటారు. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆస్ట్రేలియాలో ఉండే నాన్ వైట్స్, ఉదాహరణకి ఏషియన్ ఇమిగ్రెంట్స్ లేదా నేటివ్ ఆస్ట్రేలియన్స్పై బ్యాన్ విధించడం. ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత వైట్ ప్రజలు కాకుండా మిగతా జాతుల వారి గ్రోత్ ఘోరంగా పడిపోయింది. అందుకే నేడు మనకు ఆస్ట్రేలియాలో కేవలం వైట్ ప్రజలు మాత్రమే కనిపిస్తారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే నేడు ఆస్ట్రేలియాలో దాదాపు 2,60,00,000 మంది నివసిస్తున్నారు. అయితే వీళ్లలో అసలైన ఆస్ట్రేలియన్స్ కేవలం 3.8% మాత్రమే మిగిలి ఉన్నారు. ఇప్పటి వరకు మనం ఆస్ట్రేలియా చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఆస్ట్రేలియా ఒక దేశంగా ఏర్పడక ముందే దాదాపు 90% జనాభాను కోల్పోయింది. అయితే నేడు పాపులేషన్ పెరుగుతున్నప్పటికీ 95% ఆస్ట్రేలియా ఇంకా ఖాళీగా ఉండేందుకు కారణం ఏమిటి? అంతేకాదు, ఆస్ట్రేలియా జనాభా అధిక శాతం కేవలం ఈ 5 ప్రాంతాల్లో మాత్రమే ఎందుకు ఉంది? దీని వెనుక ఒక పెద్ద రీజనే ఉంది. అదే ఆస్ట్రేలియా యొక్క జియోగ్రఫికల్ లొకేషన్. ప్రతి సంవత్సరం ఈ దేశంలో అనేక రకాలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి. వీటి కారణంగా అక్కడ జీవించడం చాలా కష్టంగా మారుతుంది. ముందుగా ఆస్ట్రేలియా యూనిక్ జియోగ్రఫీ గురించి తెలుసుకుందాం. మీరు ఆస్ట్రేలియా మ్యాప్ని చూసినట్టయితే ఈ దేశం 3 మేజర్ ల్యాండ్ ఫామ్స్లా డివైడ్ అయింది. అందులో మొదటిది వెస్టర్న్ ప్లాటూ. ఈ మొత్తం ఏరియాలో 2/3 ఏరియా ఎడారితో నిండి ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో మనుషులు జీవించడం దాదాపు అసాధ్యం. నెంబర్ 2 సెంట్రల్ లోల్యాండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎల్లో పార్ట్ అంతా కూడా సెంట్రల్ లోల్యాండే. కానీ ఇక్కడ నదులు ఉప్పు నీటితో నిండి ఉంటాయి. ఆ నీరు వ్యవసాయం చేయడానికి కానీ మనుషులు తాగడానికి కానీ అస్సలు పనికిరాదు. నెంబర్ 3 ఈస్టర్న్ హైలాండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రీన్ పార్ట్లో కేప్ యాక్ పెనిన్సులా నుంచి బాస్ స్ట్రేట్ ఐలాండ్ వరకు ఎక్కడ చూసినా కొండలు, అడవులే కనిపిస్తాయి. ఇక్కడ సారవంతమైన భూములతో పాటు తాగేందుకు మంచినీరు కూడా ఉంటుంది. అయితే అన్ని విధాలా కరెక్ట్గా ఉన్న ఈ ప్రాంతంలో కూడా ప్రజలకు జీవించడం చాలా కష్టంగా మారుతుంది. దానికి రీజన్ ఆస్ట్రేలియా లొకేషన్ అండ్ దాని క్లైమాటిక్ కండిషన్. ఎందుకంటే ఆస్ట్రేలియాలో 3 ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. 1 డెసర్ట్, 2 ఫ్లడ్స్, 3 సైక్లోన్స్. అలా ఎందుకంటే ఆస్ట్రేలియాకి బాటమ్ సౌత్లో అంటార్టికా కోల్డ్ వాటర్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, నీరు ఆవిరి అవ్వకపోతే మేఘాలు ఫామ్ కావు. ఈ మ్యాప్లో మీరు చూడవచ్చు, ఆస్ట్రేలియా దక్షిణ భాగంలో మీకు గ్రీన్ ఏరియా ఎక్కడా కనిపించదు. అంటే అక్కడ మేఘాలు కానీ మేఘాల్ని హోల్డ్ చేసే మౌంటైన్స్ కానీ లేవు. అందుకే ఇక్కడ కనిపిస్తున్న ఈ లైట్ గ్రీన్ ప్రాంతంలో దాదాపు వర్షాలు కురవవు. అందుకే ఆస్ట్రేలియా టోటల్ ఏరియాలో దాదాపు 70% ఎడారితో కరువు పీడిత ప్రాంతంగా ఉంటాయి. దాంతో ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియా క్రాపింగ్ ఇండస్ట్రీ దాదాపు $1.1 బిలియన్ నష్టపోతుంది. ఇక ఆస్ట్రేలియా మేజర్ సిటీ అయిన క్వీన్స్లాండ్ విషయానికి వస్తే దీన్ని 2017లోనే ఒక కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించారు. ఆస్ట్రేలియాలో కొన్ని నదుల నీళ్లు ఉప్పుగా ఉంటాయి. సముద్రపు నీళ్లు ఉప్పుగా ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ నదుల నీరు ఉప్పుగా ఉండడం ఏంటని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. అది తెలుసుకోవాలంటే మనం ముందుగా సెంట్రల్ లోల్యాండ్ గురించి తెలుసుకోవాలి. అక్కడి మట్టి, రాళ్ళు మిలియన్ సంవత్సరాల పురాతనమైనవి. వాటిలో న్యాచురల్ కానీ శాలినిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రాళ్ళు బ్రేక్ అవుతాయో వాటిలో ఉండే ఉప్పు చుట్టుపక్కల ఉన్న నీటిలో కూడా కలిసిపోతుంది. అందుకే అక్కడ నదులు ఉప్పుగా ఉంటాయి. ఇక ఆస్ట్రేలియాలో ఎక్కువగా వరదలు, తుఫాన్లు, సైక్లోన్లు రావడానికి మెయిన్ రీజన్ ఈ దేశం ఈక్వేటర్ లైన్కి కిందగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఈక్వేటర్ దగ్గర సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది అండ్ ఆ ప్రాంతంలో ఎక్కడ లేనంత హీట్ ఉంటుంది. మన భూమి వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవ్వడం వల్ల ఈస్ట్ నుంచి వెస్ట్కి బలమైన ట్రేడ్ విండ్స్ వస్తాయి. ఈ 2 కండిషన్ల కారణంగా పసిఫిక్ ఓషన్ యొక్క హాట్ వాటర్ గాలితో ప్రయాణించి ఆస్ట్రేలియా యొక్క ఈస్ట్కి రీచ్ అవుతుంది. దాంతో ఆ ప్రాంతంలో మేఘాలు ఫామ్ అవుతాయి. అంతేకాదు ఆ ప్రాంతంలో గ్రేట్ డివైడింగ్ మౌంటైన్ రేంజెస్ కూడా ఉంటాయి. ఇవి మేఘాల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అక్కడే బ్లాక్ చేస్తాయి. దాంతో ఆ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తాయి. ఈ భారీ వర్షాలు వరదలుగా, తుఫాన్లుగా, సైక్లోన్లుగా మారడానికి ఇంకో కారణం ఉంది. అదేంటంటే పసిఫిక్ ఓషన్ నుంచి ఫ్లో అవుతున్న హాట్ వాటర్ ఈస్ట్లో చాలా ఎక్కువ మోతాదులో పైలప్ అవుతుంది. అండ్ ఈ హాట్ వాటర్ కింద ఉన్న చల్లటి నీరు అమెరికా వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దాంతో ఒక స్టార్క్ కాంట్రాస్ట్ ఏర్పడుతుంది. దీని ఫలితంగా
ట్రేడ్ విండ్స్ మరింత బలంగా ఆస్ట్రేలియా వైపు వీస్తాయి. ఇలా ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాకి 2-3 సైక్లోన్లు ఖచ్చితంగా వస్తాయి అండ్ ఇవి అతి భయంకరంగా ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఆస్ట్రేలియా దేశం యొక్క హిస్టరీ నుంచే అక్కడ పాపులేషన్ సరిగా గ్రో అవ్వడం లేదు. అలాగే అక్కడి ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ కారణంగా ఆ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అందుకే ఈ దేశంలో జనాభా కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. అందుకే ఈ దేశం 95% వరకు ఖాళీగా ఉంటుంది. మీలో ఎంతమంది ఆస్ట్రేలియా గురించి ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే ఆస్ట్రేలియా రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1 కాన్బెర్రా. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్లో మెన్షన్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.